శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, సోమవారం. తిథి అశ్వయుజ శుద్ధ పాడ్యమి. రాత్రి 1:10 వరకు. నక్షత్రం ఉత్తర. ఉదయం 11:14 వరకు. వర్జ్యం రాత్రి 8:15 నుంచి 9:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:15 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 5:57. ఈరోజు విశేషం బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. దేవీ నవరాత్రులలో మొదటి రోజు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సమస్త సృష్టికి మూలమైన ఆ జగన్మాతను కొలిచే పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నాయి. ప్రతి ఇంట, ప్రతి వాడలోనూ అమ్మవారి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో నిండిపోయే ఈ శుభ సమయం కోసం యావత్ భక్తజనం ఎదురుచూస్తోంది. అయితే ఈ 2025వ సంవత్సరంలో జరుపుకోబోయే దసరా శరన్నవరాత్రుల విషయంలో ఒక ప్రత్యేకత నెలకొని ఉంది. సాధారణంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు అని మనందరికీ తెలుసు. కానీ ఈసారి పండితులు, పంచాంగకర్తలు నవరాత్రులను 11 రోజుల పాటు జరపాలని నిర్ణయించడం భక్తులలో ఆసక్తిని, కొంత సందేహాన్ని కలిగిస్తోంది. అసలు 9 రోజులు జరుపుకోవాల్సిన పండుగను 11 రోజులు ఎందుకు జరుపుతున్నారు? ఈ మార్పుకు కారణమేమిటి? ఈ పవిత్రమైన ఉత్సవాల మొదటి రోజున అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు? ఆ తల్లిని ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య పంచాంగ శాస్త్రాల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి తిథులలో వృద్ధి లేదా క్షయం జరగడం సహజం. తిథి వృద్ధి చెందినప్పుడు, అంటే ఒక తిథి 2 రోజుల పాటు ఉన్నప్పుడు పండుగ రోజుల సంఖ్యలో మార్పు వస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో కూడా అశ్వయుజ మాసంలో తిథి వృద్ధి చెందడం వల్ల దేవీ నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే 11వ రోజున విజయదశమి పండుగను మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ రకమైన అరుదైన ఖగోళ శాస్త్రపరమైన సంఘటన ఇంతకు పూర్వం 2016వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు కూడా తిథి వృద్ధి కారణంగా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరిగాయి. ఇలా తిథి వృద్ధి చెందడం ఒక విశేషమైన సుప్రదమైన పరిణామంగా పండితులు భావిస్తారు. ఆ జగన్మాత తన భక్తులకు మరిన్ని పూజలు అందుకునేందుకు, తన అనుగ్రహాన్ని పంచేందుకు అదనంగా ఒక రోజును ప్రసాదించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కారణంగానే సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో పరిసమాప్తం కానున్నాయి. సాధారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రులలో 10 అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఈ ఏడాది తిథి వృద్ధి కారణంగా ఒక అలంకారం అదనంగా చేరింది. సెప్టెంబర్ 25వ తేదీన అమ్మవారు కాత్యాయని దేవిగా 11వ అవతారంలో భక్తులను కరుణించనున్నారు. ఇది అత్యంత అరుదైన విశిష్టమైన అలంకారం. ఇక సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఆ జగన్మాత వాగ్దేవి చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చి జ్ఞానాన్ని, విద్యను ప్రసాదిస్తుంది. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ ఏడాది నవరాత్రులు జరగనున్నాయి. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన మొదటి రోజు అశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజు ఆ కనకదుర్గమ్మ తల్లి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దివ్య దర్శనమిస్తుంది. పేరుకు తగ్గట్టే అమ్మవారు బాల రూపంలో, అంటే ఒక చిన్నారి బాలిక రూపంలో మనకు కనిపిస్తుంది. సమస్త సృష్టికి ఆధారం త్రిపురాత్రయం. అందులో మొదటి స్వరూపం ఈ బాలా త్రిపుర సుందరి దేవి. ఆ మహా త్రిపుర సుందరి దేవి కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో కొలువైన దేవత బాలాదేవి. అందుకే శ్రీ విద్యా ఉపాసకులు తమ సాధనలో మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. బాలాదేవిని ప్రసన్నం చేసుకుంటేనే ఆ మహా త్రిపుర సుందరి కరుణ లభిస్తుందని వారి ప్రగాఢ నమ్మకం. షోడశ విద్యలకు, అంటే 16 రకాల విద్యలకు ఆమె అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల మనలో పేరుకుపోయిన మనోవికారాలు, అహంకారం, అసూయ వంటి దుర్గుణాలు తొలగిపోయి మనస్సు నిర్మలమవుతుంది. బాలాదేవి అనుగ్రహం ఉంటే సకల సంపదలు, ఐశ్వర్యం, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది.
2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలను సాక్షాత్తు ఆ బాలాదేవి స్వరూపంగా భావించి వారికి కొత్త బట్టలు పెట్టి గంధం కుంకుమలతో అలంకరించి పూజించి వారికి ఇష్టమైన భోజనాన్ని వడ్డించాలి. ఈ విధంగా బాలార్చన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన లభిస్తుంది. ఈ రోజున భక్తులు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించడం అత్యంత శ్రేష్టమైనది. ఆ తల్లిని మందార మల్లె, గులాబీ వంటి సర్వ విధాలైన పుష్పాలతో అర్చించడం శుభప్రదం. అమ్మవారి కరుణను సంపూర్ణంగా పొందడానికి ఈ రోజున పారాయణ చేయవలసిన ముఖ్యమైన స్తోత్రం లలితా త్రిశతి. ఇందులో అమ్మవారి 300 నామాలు ఉంటాయి. ప్రతి నామం ఒక శక్తివంతమైన మంత్రంతో సమానం. ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మనస్సును ప్రశాంతత పొంది ఇంట్లో సానుకూల శక్తి వెలువరిస్తుంది. ఇక అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం విషయానికి వస్తే ఈ రోజు ఆ బాలాదేవికి పాయసం, పులగం అంటే అత్యంత ప్రీతికరం. భక్తి శ్రద్ధలతో ఈ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి పూజానంతరం ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన పాడ్యమి రోజు బాలా స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కొలిచి ఆమె అనుగ్రహానికి పాత్రులై రాబోయే రోజులన్నింటినీ శక్తితో, భక్తితో, సంతోషంతో గడుపుదాం. ఆ బాలా త్రిపుర సుందరీదేవి కరుణా కటాక్షాలు అందరిపైన సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీడియా, అనుసంధాన సంబంధిత కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. మీరు కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. మీరు ఎవరితో కొత్తగా భాగస్వామ్యం కావాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంబంధం సాన్నిహిత్యంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి పెళ్లి వైపు అడుగులు వేస్తారు. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొందరు అదే పనిగా ఇబ్బంది కలిగించాలని ప్రయత్నిస్తారు. వారి మాటలను పట్టించుకోవద్దు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. సమస్యలు తొలగుతాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. బంధువుల రాకతో ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. దీంతో పాటు మీ కుటుంబంలో కొనసాగుతున్న అపార్థాలు తొలగిపోతాయి. వ్యక్తిగతంగా బిజీగా ఉండడం వల్ల వ్యాపారాలను విస్మరించవద్దు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సహనం, సంయమనం పాటించాలి. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో సరైన సాన్నిహిత్యాన్ని కొనసాగించండి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం ఆహ్లాదకరంగానూ సహకారంగానూ ఉంటుంది. మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఒత్తిడి అధికమైన ప్రశాంత చిత్తంతో పనిచేస్తే సమస్యలు దరిచేరవు. ప్రతి అంశాన్ని దగ్గర వారితో చర్చించాకే నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. చురుగ్గా ఆలోచిస్తారు. వృద్ధి లభిస్తుంది. పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. తోటివారి సహకారం నిదానంగా అందుతుంది. తొందరపడి ఎవరిని నిందించవద్దు. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు నెలకొంటాయి. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను పొందవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సరైన సహకారం కూడా లభిస్తుంది. మరోవైపు మీరు బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. ఒత్తిడి, అలసట మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు కొంత మంచి ఫలితాలు రావచ్చు. ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు తొలగిపోతాయి. వస్తువులు కానీ డబ్బు కానీ లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. సంతోషించే వార్తను వింటారు. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి భవిష్యత్తు ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి అయినా సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మానసిక సాన్నిహిత్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రోజు బాగా ఉన్నందువల్ల చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారికి సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా కష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది. అభివృద్ధిని సాధిస్తారు. విజయం అందుతుంది. అవాంతరాలను అధిగమిస్తారు. ఆర్థిక అంశాలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగుంటుంది. ధైర్యమే మీ అభివృద్ధికి మూలమవుతుంది. చెడు భావనలు ఏమాత్రం మనసులోకి రానియకండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. సూర్య స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోవడానికి మంచి సమయం. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని అనుకున్నట్లయితే వెంటనే దాన్ని అమలు చేయండి. ఈ మాసంలో కుటుంబ విషయాల్లో ఇతరులెవ్వరూ జోక్యం చేసుకోకూడదు. మీ దినచర్యలో యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలను చేర్చండి. మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ఈరోజు కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన యోగం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. దివ్యమైన శుభకాలం. ఎంత సాహసవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగితే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. సొంత ఆలోచనలు బాగా పనిచేస్తాయి. శత్రువుల పైన విజయం ఉంటుంది. మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగులకు గతం నుంచి వస్తున్న సమస్యలు తీరుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా వివాదం జరుగుతున్నట్లయితే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు కుటుంబ సంరక్షణ కోసం కూడా సమయాన్ని వెచ్చిస్తారు. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. మీ భాగస్వామితో బంధంలో సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా నరాల్లో ఒత్తిడి, నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. అజాగ్రత్తగా ఉండవద్దు. వ్యాయామం, చికిత్స రెండింటిపై శ్రద్ధ వహించాలి. ఈరోజు ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనకరం అవుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్ కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధన లాభం ఉంటుంది. సకాలంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేయండి. సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ప్రశంసించేవారు ఉంటారు. శివ ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఇంట బయట మంచి పేరును సంపాదిస్తారు. మీ వ్యక్తిగత కార్యకలాపాలకు ఎక్కువ సమయం వెచ్చిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు మీ కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించి కొన్ని చర్చలు చేయవచ్చు. కాలుష్యం కారణంగా మీ ఆరోగ్యం చెడిపోవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. మనో సౌఖ్యం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చు అధికంగానే ఉంటుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. కాదనలేని పరిస్థితులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించాలి. కొత్త ఆలోచనలతో అభివృద్ధి వైపు పయనిస్తారు. ఇష్టదేవతా స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులు కొత్త పద్ధతులను లేదా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారు. దీంతో మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో సామరస్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆహ్లాదకరమైన సంబంధం ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. వెంటనే సంబంధిత డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోండి. ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. శుభకాలం మొదలైంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయం శక్తినిస్తుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. అదృష్టవంతులవుతారు. కోరుకున్నది పక్కనే ఉంటుంది. దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి. శక్తికి మించి పోరాడండి. శత్రువులపైన విజయం ఉంటుంది. అవరోధాలను విజయాలుగా మార్చుకుంటారు. నరసింహస్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలు సిద్ధిస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. దగ్గరి వారి నుంచి శుభవార్తను వింటారు. 10 మందికి మంచి చేస్తారు. సహకారం అందుతుంది. చాకచక్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోషాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా ఉపశమనం పొందుతారు. రావాల్సిన బకాయిలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తొలగుతాయి. ఈరోజు ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు కలుగుతాయి. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సూర్యారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు పెట్టుబడులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు త్వరలో సానుకూల ఫలితాలను సాధించబోతున్నారు. ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగుల నుంచి సరైన సహకారం లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో పార్టీలు చేసుకోవచ్చు. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగుతారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మబలంతో ముందుకు సాగండి. ఓర్పుకు పరీక్ష కాలం ఇది. ఎటు చూసినా ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే జీవితం గొప్పగా మారుతుంది. త్వరలోనే విజయం సాధిస్తారు. అసూయ పడేవారు ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో తెలివిగా వ్యవహరించాలి. ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల కాలం నడుస్తోంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మంచి పనులు చేసి నలుగురిని మెప్పిస్తారు. అదృష్ట సిద్ధి ఉంటుంది. కాసుల వర్షం కురుస్తుంది. విజ్ఞానపరంగా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి దక్కుతాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారి సహకారంతో మీరు చాలా పనులను పూర్తి చేస్తారు. మీ వ్యాపార ప్రణాళిక పద్ధతులను రహస్యంగా ఉంచండి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా, క్రమశిక్షణగా ఉంచాలి. మీ ప్రేమ వ్యవహారాలను వివాహంగా మార్చుకోవడానికి కుటుంబ ఆమోదం లభిస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. అదృష్టవంతులవుతారు. శుభకాలం కొనసాగుతోంది. అవరోధాలు తొలగుతాయి. ప్రతికూలతలనే విజయాలుగా మార్చుకుంటారు. భూయోగం ఉంది. అధికార బలం పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. సంకల్పం నెరవేరుతుంది. మిత్రుల ప్రేరణతో ముందుకు వెళ్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి.
రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు అందుతాయి. మీ కుటుంబ జీవితంలో వివాదాలకు పరిష్కారం దొరకడంతో మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ వ్యాపార పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ వైవాహిక జీవితంలో మెరుగ్గా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. అదృష్టవంతులవుతారు. శుభకాలం కొనసాగుతుంది. అవరోధాలు తొలగుతాయి. ప్రతికూలతలనే విజయాలుగా మార్చుకుంటారు. భూయోగం ఉంది. అధికార బలం పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. సంకల్పం నెరవేరుతుంది. మిత్రుల ప్రేరణతో ముందుకు వెళ్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చుకోవాలి. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.